अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है। హలో ఎవ్రీవన్, లాస్ట్ వీక్ ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్షన్స్ ఆకాశాన్ని అంటుకున్నాయి. పెహల్గాం అటాక్ తర్వాత మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ చేశారు. పాకిస్తాన్ రిటాలియేషన్ తర్వాత రెండు దేశాలు రెడ్ అలర్ట్లో ఉన్నాయి. ప్రపంచం మొత్తానికి ఒకటే భయం, ఇండియా పాకిస్తాన్ రెండు న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశాలు, న్యూక్లియర్ వార్ జరగచ్చు అని. బట్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 1948 వార్ తర్వాత నుంచి 1965 వరకు, కార్గిల్ వార్ నుంచి పెహల్గాం అటాక్ వరకు ప్రతిదీ కాశ్మీర్ కోసమే జరిగింది. సో క్వశ్చన్ ఏంటంటే, ఇండియా పాకిస్తాన్ రెండింటికి కాశ్మీర్ ఎందుకు అంత ఇంపార్టెంట్? కాశ్మీర్లో ఏ జియోపాలిటికల్ అడ్వాంటేజెస్ ఇండియాకి ఉన్నాయి? ఎందుకు పాకిస్తాన్ ప్రతిసారి కాశ్మీర్ని ఇండియా నుంచి లాక్కోవాలి అని ట్రై చేస్తుంది?